ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కళ్ళు తిరిగిపోయి పడిపోయిన సుమిత్ర గురించి హాస్పిటల్‌లో డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని కుప్పకూలిపోతాడు దశరథ. మరి అసలు ఏం జరిగింది? అసలు సుమిత్రకు ఏమైంది? ప్రమాదంలో పడ్డ సుమిత్ర గురించి అసలు ఏ నిజం తెలుసుకున్నాడు? మరి సుమిత్రని ఎలా కాపాడుకోబోతున్నారు? మరి దీప ఏం చేయబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే ఆహ్, అసలు ఇంతకు ముందు నుంచి కూడా అసలు తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సుమిత్ర చాలా నెగ్లెక్ట్ చేస్తుంది. అయితే తన ఫ్రెండ్ డాక్టర్ అయ్యి ఉండి కూడా తనని పిలిచి ఒకసారి చెకప్ చేసుకోకుండా తన ఆరోగ్యాన్నయితే అంతా కూడా అసలు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తుంది. అయితే దీప తల్లి కాబోతుందని తెలిసి చాలా సంతోషిస్తుంది. ఒక తల్లిగా ఇంకో ఆడది తల్లి కాబోతుందని తెలిసి, అది కూడా కూతురు వరుసగా ఉన్న ఆ అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి చాలా సంతోషిస్తుంది. కానీ తన బెంగంతా జ్యోత్స్న మీదే. జ్యోత్స్న తన గురించి పట్టించుకోవట్లేదు. తన జీవితం ఏమైపోతుందో, తన బ్రతుకు ఏమైపోతుందో అంటూ చాలా టెన్షన్ పడుతూ తన ఆలోచనలన్నీ మైండ్‌లో తిరుగుతూ, ఆలోచనలన్నీ పెట్టుకొని తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఎలాగైనా జ్యోత్స్నకి పెళ్లి చేయాలని, సుమిత్ర మనసులో ఉన్న బాధని తొలగించాలని దశరథ కూడా చాలా ప్రయత్నం చేస్తాడు. అసలు సు సుమిత్ర బాధపడ్డానికి కారణం జ్యోత్స్నని, జ్యోత్స్న ఇలా తయారవ్వడానికి కారణం పారిజాతం అని శివనారాయణ అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. పారిజాతంకి జ్యోత్స్నని దూరం పెట్టాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఎప్పుడు పారిజాతంతోనే తిరగడం, అలాగే పారిజాతం కూడా ప్రతి విషయంలోనూ జ్యోత్స్నని వెనకేసుకొని రావడం, జ్యోత్స్న ఇలా అందరి మీద పగ పెంచుకోవడానికి అలాగే కోపం పెంచుకోవడానికి తన మనసులో విషపు బీజం నాటింది కూడా తానే అని పారిజాతం మీద చాలా కోపడుతూ ఉంటాడు. అయితే ఆఖరికి ఒకరోజు పారిజాతం మీద చాలా గట్టిగా అరిచేస్తాడు. చూడు పారిజాతం, నువ్వు ఇంకొకసారి జ్యోత్స్న విషయంలో కోపడ్డ, జ్యోత్స్న విషయంలో కలుగజేసుకున్నా, జ్యోత్స్నతో నువ్వు కనిపించినా కూడా మర్యాదగా ఉండదు. నువ్వు మొదటి నుంచి ఏ స్థానానికి వచ్చావో అదే స్థానానికి పంపించేస్తాను. ఆ పని మనిషి స్థానంలోనే బ్రతుకుతావో, బయట అడుక్కు తింటావో నీ ఇష్టం. నీ కర్మకి నిన్ను వదిలేస్తాను. ఆ తర్వాత నేను అయ్యో పాపమని జాలి కూడా పడను. ఏదో నా పిల్లలని పెంచి పోషిస్తావని, అలాగే తల్లి లేని లోటుని తీరుస్తావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు ఈ అసలు నా మనవరాల్ని చెడగొట్టేస్తున్నావు. నా మనవరాలి వారసత్వాన్ని, నా వారసురాల్ని మనసులో ఏవేవో చెప్పి కల్పించి, తన మనసులో లేనిపోని అబద్ధత భావం కల్పించి, అపోహలు కల్పించి, తన మీద తనకే నమ్మకం లేకుండా చేశావు. ఈ కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువయ్యేలా చేశావు. అసలు నువ్వు ఏం మనిషివి? ఎందుకు ఇలా చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదంటూ పారిజాతంనైతే తిట్టేస్తాడు. అలాగే చిన్న పిల్ల అని కూడా చూడకుండా, ఆ చిన్న పిల్ల మనసులో కూడా లేనిపోనివి చెప్పేసి తనకు దీపకు పుట్టబోయే బిడ్డ గురించి ఇంకా గొడవ చేసేయమని తన చిన్న పిల్ల మనసులో విషం నూరిపోయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు అనగానే, ఏవండి నేను అంటూ అనగానే నోరు మూయి, ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అసలు ఏం బతుకే నీది? అసలు నువ్వు మనిషి బ్రతికి బ్రతుకుతున్నావా? లేక మనుషులు తినేదే తింటున్నావా? లేక ఇంకా పశువులు తినేదేమైనా తింటున్నావా? అంటూ ఇక పారిజాతం అయితే చాలా గట్టిగా అరిచేస్తాడు. అది కాదండి నేను అనగానే, చూడు, నువ్వు ఏం చెప్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. ముందే సుమిత్ర కాస్త బాధ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతుంది. అలాగే సుమిత్ర ఎందుకో ఈ మధ్య డల్‌గా కనిపిస్తుంది. తన దిగులు, తన ఆలోచన అంతా కూడా కూతురు మీదే ఉంది. కూతురు మీద తను బెంగ పెట్టుకుంది. కూతురు విషయంలో ఏదైనా శుభకార్యం జరిగితే గాని సుమిత్ర సంతోషించదు. సుమిత్ర పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మోయలేనంత భారాన్ని మోస్తుందని నాకనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు. నేను జ్యోత్స్నకి మంచి పెళ్లి సంబంధం చూశాను. అలాగే
జ్యోత్స్న కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. తన మనసులో లేనిపోని విషయాలు నూరిపోసి, "నువ్వు ఇంకా ఈ పెళ్లికి అడ్డుపడాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగే దీప విషయంలో కానీ, శౌర్య విషయంలో కానీ, నువ్వు కానీ, నీ మనవరాలు కానీ ఏదైనా చేశారో ఈ ఇంట్లోంచి ఇద్దరిని బయటకి గెంటేస్తాను" అంటూ ఇక గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు శివనారాయణ. ఇక తర్వాత ఏడ్చాడులే ఈ ముసలోడు. అయినా ఈ ముసలోడికి నేనే ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చానని ఎలా తెలిసింది? నేనే ఆ పిల్ల మనసులో విషబీజం నాటానని ఎలా తెలిసింది? అయినా ఆ పిల్ల విషయంలో నాకు వార్నింగ్ ఇస్తాడా ఈ ముసలోడు? చెప్తా, ఈ ఆస్తంతా నా చేతికి రాని అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ సంగతి. అయినా నేను నా మనవరాల్ని ఈ ఇంటికి వారసురాల్ని చేసిందే ఆస్తి కోసం. నా వారసురాలు, నా మనవరాలు మాత్రమే ఈ మొత్తం ఆస్తికి వారసురాలు కావాలన్న ఉద్దేశంతోనే ఈ ఇంటి అసలైన వారసురాల్ని నేను పక్కకు తప్పించేశాను. ఇప్పుడు నా నుంచి ఎవ్వరు ఈ ఇంటిని కాపాడలేరు. ఈ ముసలోడు ఎన్ని రోజులు వార్నింగ్ ఇస్తాడో నేను చూస్తాను. కానీ నా భయము, బాధల్లా ఒకటే. ఆ జ్యోత్స్న చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా ఒక పెళ్లి చేసుకొని సంతోషంగా కాపురం చేసుకుంటూ ఈ ఆస్తినంతా కూడా తను రాపిచ్చుకుంది అంటే ఇక ఈ ఆస్తిని ఇక ఎవ్వరు ఏమి చేయలేరు అంటూ తనైతే సంతోషపడుతూ ఉంటుంది. అలాగే ఆ సమయం కోసం ఆలోచిస్తూ, ఎదురు చూస్తూ కానీ జ్యోత్స్న మాత్రం ఎప్పటికైనా తన బావ, తన భర్త అని తను లేకుండా నేను లేను అని చెప్పేసి తన కోసమే నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తానని, నాది నిజమైన ప్రేమ అని, నా ప్రేమను అణగదొక్కి దీప తన లైఫ్‌లోకి వచ్చిందని చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ కోసం పెళ్లి చూపుల కోసం ఒప్పుకుంటుంది. అలాగే పెళ్లి చూపులు మళ్ళీ ఎంగేజ్‌మెంటు అది ఇది అంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఏకంగా నిశ్చయితాంబూలాలు మార్చుకొని లగ్న పత్రిక గూడా రాసుకుంటారు. ఇక ఈ ఇంట్లో డైరెక్ట్‌గా. అయితే ఆ పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ప్రయత్నించబోతుండగా అంతలోనే ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలి? ఏకంగా నిశ్చయితాంబూలాలే మార్చుకున్నారు. లగ్న పత్రిక కూడా పెట్టుకున్నారు. పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఇప్పుడు నేను ఈ పెళ్లిని ఎలా ఆపాలి? వీడు అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ ఈ పెళ్లిని నేను ఆపాలి. ఎలా ఆపాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం బావ తప్ప నా మెడలో ఇంకెవ్వరైనా తాళి కట్టడానికి వీల్లేదని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది జ్యోత్స్న. అయితే ఈ పెళ్లి ఆగిపోవాలి. ఎలా? ఎలా? అని అనుకుంటూ ఉండగా నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి వెళ్తుండగా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఒక్కసారిగా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడతారు. సుమిత్ర గురించి తెలిసి అసలు ఏమైందో అనుకుని కంగారు పడి వెంటనే హాస్పిటల్‌కైతే తీసుకువెళ్తారు. హాస్పిటల్‌లో సుమిత్రకి అన్ని రకాల టెస్టులు చేస్తారు. అయితే తను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైందని, ఆ ఒత్తిడి వల్లే తన ఆరోగ్యం కుంగిపోయిందని, అలాగే తన గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుందని, చాలా టెన్షన్ అంటే ఇలానే కంటిన్యూ అయితే చాలా డేంజర్ అని చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర గురించి అలా చెప్పేసరికి దీప కుప్పకూలిపోతుంది. "ఏంటి బావ? ఏంటి బావ? అమ్మకేమైంది? అమ్మకేం కాదని చెప్పు బావ. అమ్మ మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతుంది కదా బావ! చెప్పు బావ. అమ్మ లేకుండా నేను ఉండలేను బావ" అంటూ గట్టి గట్టిగా ఏడ్చేస్తుంది దీప. ఇక కాంచన, ఇంకా దశరథ, శివనారాయణ చాలా షాక్ అవుతారు. ఏడవాల్సింది జ్యోత్స్న కదా! కానీ కన్న కూతురైన జ్యోత్స్న ఏడవకుండా దీప ఏడవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు దీప తనని అమ్మ అంటుందేంటి? అంటే నార్మల్‌గానే అమ్మ అనిందా? లేక ఇంకేమైనానా? అంటూ ఇక తన కూడా ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం కూడా. అసలే సుమిత్రకి బాగాలేదని టెన్షన్ పడుతూ ఉంటే, ఇప్పుడు నాకు కొత్త టెన్షన్ మొదలైందేంటి? ఈ జ్యోత్స్న ఎక్కడికెళ్ళింది అంటూ జ్యోత్స్నని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా, అంతా విన్నాను గ్రాని. అది తట్టుకోలేకే, అది ఎక్కడ నిజం బయట పెడుతుందని తట్టుకోలేకే నేను ఇదంతా చేస్తున్నాను అంటూ అనగానే, ఏంటే అసలు ఈ నిజమేంటి? బయటపడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అనగానే, ఇంకా నీ దగ్గర దాచిపెట్టడం కరెక్ట్ కాదు గ్రాని. ఈ ఇంటి అసలైన వారసురాలు దీపే. ఈ ఇంటి అసలైన వారసురాలు బ్రతికే ఉందని నీకు తెలుసు కదా! ఆ వారసురాలే దీప. ఎక్కడ ఈ నిజం బయటపడుతుందని నేను ఇన్నాళ్ళు వణికిపోతూ ఉన్నాను. కానీ అనుకున్నదే జరిగేలా ఉంది. అంటూ జ్యోత్స్న కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి హాస్పిటల్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్ర వల్ల అసలు నిజం తెలుసుకోవాలని, సుమిత్ర కన్న కూతురు దీపే అని, ఆ ఇంటికి అసలైన వారసురాలు దీపే అని, జ్యోత్స్న కాదు అని, జ్యోత్స్న దాసు కూతురని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.